విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఎప్పుడైనా అనుకున్నారా ఇంత ఫేమస్ అవుతాడు పాటతోనే అని? ఇవాళ ఇంత తెలంగాణకు ఆ తెలుగు రాష్ట్రాలకు తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు సాయి చందన్న అంటే పాటలు. అంటే నేను ఊహించలేదు సాయిని. అంటే మా కుటుంబంలో నేను ఎందుకు గర్వంగా చెప్తున్నా అంటే మా నాన్న కూడా సహాయం చేసేవాడు 10 మందికి. ఓకే, అది కంటిన్యూ. మీరు మా కూడా నాన్న కూరగాయలు అమ్ముకొని బతికేవాడు మా నాన్న. రోజు అదే కూరగాయలు ఊరూరికి తిరిగి, నేను కూడా మా నాన్న వెంబడి ఊరూరికి ఒక 10 ఊర్లు గంప నెత్తి మీద పెట్టుకొని ఊర్లకి నేను చదువుకునే రోజుల 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మా నాన్న వెంబడి ఎద్దుల బండి కట్టుకొని, కిరాయి ఎద్దుల బండి కట్టుకొని ఊరూరులో కూరగాయలు అమ్మి అక్కడనే అందరూ ఎవరో అన్నం పెడితే తిని మళ్ళీ ఊరికి 2-3 రోజుల తర్వాత వస్తుంటే నేను మా నాన్న. అలాంటి రోజులు మావి. అంటే కష్టాలు అనేటివి మాకు కామన్ అయిపోయినాయి. అట్లా బ్రతికినాం మేము. మా నాన్న మా అమ్మ బీడీలు చేస్తుండే. అట్లా బ్రతికి మా కుటుంబం అంతా సహాయం చేసేవాడు. మా నాన్న కూడా చాలామంది పెళ్ళిళ్ళకు, చాలామంది ఆపదలకు, చావులకు అన్నిటికీ సహాయం చేసిండు ఆర్థికంగా. తను చనిపోయే వరకు, మా నాన్న చనిపోయే వరకు 91లో చనిపోయిండు మా నాన్న. అప్పటి వరకు కూడా అందరికీ సహాయం చేసిండు మా నాన్న. కానీ బలవంతం కూడా చేయలే మా నాన్న. నాకు అప్పులు ఇచ్చినాం, సహాయపడ్డాం, నాకు కూడా ఇవ్వండి, తిరిగి ఇవ్వండి అని అడగలే. ఇస్తే తీసుకునేది, లేకుంటే లేదు. అలాంటి స్వభావం మా నాన్నది కూడా. అట్లా మా నాన్నను చూసి కూడా నేను నేర్చుకున్నా. అంటే 10 మందికి సహాయం చేస్తే మంచి పేరు వస్తుంది అని నేను కూడా చాలా మందికి, నువ్వు తెలుసుకోండి మా నువ్వు వచ్చినావు కదా, చెప్పారు కదా, ఆ ఏరియాలో ఎవరిని అడిగినా వెంకటరాములు ఎటువంటి వాడు, ఆయన జీవన విధానం ఎటువంటిది అంటే చిన్నప్పటి నుంచి అడిగితే చెప్తారు వాళ్ళు. అంటే ఆయన ఛాయ్ తప్ప వేరే వ్యసనాలకు దూరంగా ఉన్నట్టుడు. ఆయన త్రాగుడుకు లేదు, సిగరెట్ తాగుడు, వ్యభిచారి కాదు, లేదా వ్యసనాలకు, వ్యసనాలకు, జూదాల పందాలకు పోయేవాడు కాదు. తను చదివేదో తను చదువుకున్నానే, తన ఆటలేదో తన క్లాస్మేట్తో ఆడుకోవాలి, తన పాఠం ఏదో తన పాఠం చదువుకోవాలి, పరీక్షలు ఏదో పరీక్షలు రాసుకొని చదువుకున్న మంచి విద్యార్థిగా పేరున్నాడు ఆయన. అదే కాకుండా స్కూల్లో ఒక మంచి స్టూడెంట్గా పేరు తెచ్చుకున్నాడు, ఒక మెరిట్ స్టూడెంట్. లేదా మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది నాకు 9th క్లాసులో. ఎంత పోటీ అంటే ఎస్సీలలో చదువుకున్న వాళ్ళలో 3 ఉంటే మేము, మాకు 10th క్లాస్లో. ఆ 3లో నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. బీసీకి ఒకరికి, నా ఫ్రెండ్ క్లాస్మేట్ నాగరాజు అని, ఆయన ఫస్ట్ క్లాస్. ఎప్పుడు 9th నుంచి 10th వరకు మేము ఇద్దరం పోటాపోటీగా చదివేవాళ్ళం. 9thలో వాడికి ఫస్ట్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది నాగరాజుకు, నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చింది. నా స్కాలర్షిప్తో పాటు, సోషల్ స్కాలర్షిప్తో పాటు ఈ మెరిట్ స్కాలర్షిప్ కూడా వచ్చింది నాకు. చాలా గ్రేట్ అనిపించింది నాకే. 9వ తరగతిలో నాకు మెరిట్ స్కాలర్షిప్ రావడం, అందులో ఎస్సీ అబ్బాయికి. అసలు ఎస్సీలు బాగా చదవాలి అనేది ఒక పెద్ద ఇది ఉండేది, దుమారం. ఎస్సీలకు ఏం చదువులు వస్తాయి, వాళ్ళకి ఏం చదువుతారు, వాళ్ళకి ఏమైనా చదువులా పాడా అని అనేవాళ్ళు. కానీ నేను మెరిట్ తీసుకున్న తర్వాత ఆశ్చర్యపోయాను. తహసీల్దార్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మెరిట్ స్కాలర్షిప్ కొరకు నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వండి అని అడిగితే, అరే గ్రేట్ ఆయన నువ్వు అన్నాడు తహసీల్దార్. అప్పట్లో ఎప్పుడు 76లో మాట చెప్తున్నా. అని ఆశ్చర్యం వేసింది ఆయనకు. అట్లా అంటే మెరిట్ స్కాలర్షిప్ పొందిన విద్యార్థిని నేను కూడా. మంచి చదువుకున్నవాడిని. ఎక్కడ కూడా నీవు అప్పుడు 81లో నేను హైదరాబాదుకు ITI 78 నుంచి 80 వరకు ITI చేసిన. ఇక ITI అప్రెంటిస్షిప్ కొరకు జీడిమెట్ల HMT ఫ్యాక్టరీలో అప్రెంటిస్షిప్ చేసిన నేను 81 to 83 దాకా. ఆ పీరియడ్లో కూడా నా క్లాస్మేట్స్ అందరూ కూడా, అరే నువ్వు మంచి ఇదున్నావయ్యా నువ్వు అని చెప్పి నా క్లాస్మేట్స్ నన్ను బాగా అభిమానించేవాళ్ళు. 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, అది ITIలో కానీ. ITIలో కూడా అదే. ఇక నాకు ఇక అప్పటి నుంచి నేను ఉద్యమ గీతాలు అంటే ఒక రకంగా, మీరు అప్పట్లో సింగర్, మీరు కూడా అప్పటికే ఇంకా 76 నుంచి నేను పాటలు రాయడం మొదలుపెట్టిన. అప్పుడు స్కూల్లో 76, 77లో, ఇక 78లో గద్దరు ప్రోగ్రామ్ చూశాను. మా ఊరికి వచ్చిన గద్దరు. అప్పటి నుంచి ఇంకా గద్దరు పాటలు నేర్చుకోవడం. అంటే మా లైఫ్ అంతా కూడా
10 మందికి సహాయం చేయాలనే ఒక దృష్టి కోణం నాకు వచ్చింది బాగా. అదే. దాంతోపాటు నాకు అల్లూరి సీతారామరాజు సినిమా చూసిన 77లో, ఆహా. అప్పుడు కురుముడి జాతర ఇప్పుడు జరుగుతుంది మా అచ్చా. ప్రాంతంలో, అవును. పెద్దగా జరుగుతుంది. ఇప్పుడు సీఎం గారు వెళ్ళాను కదా అవునవును. కురుముడి జాతరకి. అది ఒక నెల రోజులు జరుగుతుంది. ఉమ్. నవంబర్ కార్తీక మాసంలో ఒక నెల రోజులు జాతర, 1,00,000 మంది వస్తారు ఓ. జాతరకు. ఒక నెల రోజుల్లో లక్షలాది మంది వచ్చిపోతుంటారు. అట్లా మా ప్రాంతంలో చాలా అదొక పెద్ద యాత్ర. మంచి అందరు వెళ్ళి కుటుంబాలు ఒక రోజంతా అక్కడ నిద్ర చేసి మంచిగా తల్లి పిల్లలు అందరూ కుటుంబం అంతా కూడా మంచి హ్యాపీగా, ఉమ్. ఖర్చు అయినా పర్వాలేదు కానీ మంచి హ్యాపీనెస్ తీసుకున్నా. అలాంటి సినిమాలు, అలాంటి జాతరలో అల్లూరి సీతారామరాజు సినిమా పడితే సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయిపోయినా. ఉమ్. అరే ఇట్లా అల్లూరి సీతారామరాజు లాగా కావాలి అంటే 10 మందికి త్యాగం చేసే స్వభావం కలిగి ఉండాలి. మన స్వార్థం మనం చూసుకోకూడదు. అంటే ఏదైనా కానీ స్వతంత్రం కోసం పోరాటం చేసిండు ఆయన. మనం కూడా ఈ దేశం కొరకు ఏదో కొంత సాయం చేయాలి, పోరాటాలు చేయాలి. అలాగే మేము ముఖ్యంగా దళితులం కాబట్టి మాకు అంటరానితనం ఉంటుంది. ఈ అంటరానితనానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. అట్లా దేవాలయాల ప్రవేశం కానీ, హోటల్లో అందరితో పాటు టీ గ్లాసులు ఇవ్వకపోవడం కానీ, కుర్చీల్లో కూర్చొని ఇవ్వకపోవడం కానీ, తెల్ల బట్టలు వేసుకుంటే ఇబ్బంది పడలు వాళ్ళు కానీ ఉండడం, ఇవంతా పెద్ద చాలా విష సంస్కృతి ఉండేది అప్పుడు. దీనికి వ్యతిరేకంగా మనం కూడా పోరాడాలి. అంటే మా దళితుల్లో గవర్నమెంట్ బర్రెలు ఇస్తే బర్రెల పాలు కూడా హోటల్లో తీసుకునే వాళ్ళు గారు. అంటే ఇదంతా ఒక స్ట్రగుల్ వచ్చింది. ఇదంతా కూడా మాకు పోరాటమే. కానీ జీవించడం అంటే పోరాటమే మాకు. అంటే గవర్నమెంట్ బర్రెలు ఇస్తే బర్రెల పాలను కూడా అమ్ముకునే కూడా పరిస్థితి లేదు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి ఆ బర్రెల పాలు అంటే అదొక స్ట్రగుల్ చేసి ఇంకా తీసుకునేటట్లు గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అట్లా అంటే ఒక స్ట్రగుల్ నేచర్ అనేది మాకు చిన్నప్పటి నుంచి, లేదా 10 మందికి సాయం చేయాలనేది ఒక దృష్టి, ఇదంతా కూడా మాకు చాలా న్యాచురల్ గానే వచ్చింది. నాకు 10th క్లాస్ వరకు మాకు యాదగిరి సార్ అని ఒక తెలుగు టీచర్ వచ్చిండే. ఆయన వామపక్ష భావజాలంతో ఉండేవాడు. అంటే ఒక రెవల్యూషనరీ పాటలు కానీ, రెవల్యూషనరీ జీవితాలను నేర్పే భగత్ సింగ్ చరిత్ర కానీ, అల్లూరి సీతారామరాజు చరిత్ర కానీ, గొప్ప గొప్ప వాళ్ళ చరిత్రలు, ఇంకా వాళ్ళందరి చరిత్రలు మాకు చెప్పేవాడు. ఇలాంటి కర్తార్ సింగ్, ఇలాంటి వాళ్ళ చరిత్రలు చెప్పే ఝాన్సీ బాయి, ఇలాంటి పాటలు అంటే మాకు చాలా ఉత్సాహం వచ్చేది నాకైతే. అట్లా 10 మందికి సేవ చేయాలి, 10 మంది కొరకు పాట పాడాలి. ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ జీవితం ఒక 10 మందికి ఉపయోగపడితే చాలు. ఏముంది 10 ఏళ్ళల్లో, అదే ఈ 18 ఏళ్ళ 20 ఏళ్ళల్లో 23 ఏళ్ళల్లో భగత్ సింగ్ చనిపోయిండు, 30 ఏళ్ళ లోపే సీతారామరాజు చనిపోయిండు. అరే ఇంత చిన్న వయసులో చనిపోతే దేశమంతా కీర్తిస్తుంది ఈరోజు. ఎంత మాట, 90 ఏళ్ళు 100 ఏళ్ళు బతికితేనే పేరు రాదు. 23 ఏళ్లలో భగత్ సింగ్ పేరు వచ్చింది. రాజగురు సుఖదేవులకు, కర్తార్ సింగ్, వీళ్ళందరూ ఎంతో మంది త్యాగాలు చేసి ఈ దేశం ఫలించింది, స్వతంత్రం ఫలించింది. అంటే ఇలాంటి గొప్ప వాళ్ళ చరిత్రలను చదవడం వల్ల నాకేమనిపించింది అంటే నేను కూడా 10 మందికి సాయం చేయాలి. అట్లా మా నాన్న ఒక రకంగా సాయం చేసి నేను చేసిన, నా పిల్లలు కూడా, నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కుటుంబం నేపథ్యము రక్తంతో పాటు ఈ సహాయం చేయాలనే ఒక నేచర్ కూడా వచ్చింది. ఇదంతా కూడా 10 మందికి సాయం చేయాలి అంటే జీవితాలు వదులుకున్నా పర్వాలేదు. అంటే మేము ఉద్యోగాలు చేసి మా కుటుంబాల వరకే పోషించుకొని మా ఇల్లు గొప్పగా కట్టుకోవాలి, మాకు 10 ఎకరాల భూమి ఉండాలి, అంటే ఆస్తి ఉంటేనే ఒక పేరు వస్తుంది అనేది చాలా ఇప్పటికీ ఉంది ప్రపంచంలో. అలాంటిది లేదు మాకు, మా నాన్నకు లేదు, నాకు లేదు, నా కొడుకులకు కూడా లేనట్టుగానే. ఇప్పుడు మా కొడుకు ఆర్మీలో 18 ఏళ్ళు సర్వీస్ చేస్తే ఇల్లు లేదు ఆయనకు, ఇల్లే లేదు నా పెద్ద కొడుకు.